ఈరోజు నేను ఎంటీ రూమ్లో 24 అవర్స్ స్పెండ్ చేయబోతున్నాను. ఇప్పుడు లక్ష్మిని ఈ రూమ్ లో లాక్ చేసి 24 అవర్స్ మానిటర్ చేయబోతున్నాం. ఆమె ఈ రూమ్ లో నుంచి 24 అవర్స్ బయటికి రాకుండా ఉంటే షీ విల్ గెట్ 10,000 రూపీస్. సో లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. రూమ్ లో కొన్ని కెమెరాస్, ఆ మానిటర్ తప్ప ఏం లేదు. అండ్ చివరికి బాత్రూమ్ కూడా లాక్ చేశారు. లెట్ మీ షో యూ. బోర్ ఇప్పుడు నాకు అంతేం కొట్టట్లేదు. 24 అవర్స్ కాబట్టి నేను ఈజీగానే కంప్లీట్ చేసేస్తాను ఈ ఛాలెంజ్ అనుకుంటున్నాను. ఐ గెస్ ఈ రోజు ఈ రూమ్ మొత్తం నా థాట్స్ తో నిండిపోబోతుంది. సంక్రాంతికి బాగుపడతామా? ఈ రూమ్ లో తను 24 అవర్స్ ఉండాలి అంటే తనకి కొన్ని నెసరీ థింగ్స్ కావాలి. ఆ థింగ్స్ ని మనం ట్రేడ్ చేస్తాము. ఆ ట్రేడ్ అమౌంట్ ని మన ప్రైస్ మనీ నుంచి కట్ చేద్దాం. సో లెట్స్ డూ ది ఫస్ట్ ట్రేడ్. వాటర్ 2 liters chilled. ఓకే, 200 రూపీస్ ఇప్పుడు కట్ అవుతుందా నేను తీసుకుంటే? టైమర్ ఓకే, నాకు ఐ వాంట్ దిస్ బికాస్ 24 అవర్స్ వాటర్ లేకుండా ఉండడానికి కష్టమే. యా, ఐ విల్ టేక్ దిస్. ఒకేసారి బజర్ వచ్చింది అంటే ఇంతసేపు సైలెంట్ గా ఉండి నా థాట్స్ లో నేను కొట్టుకుపోయి ఎక్కడో ఉన్న టైంలో ఆ బజర్ ఒకేసారి మోగేసరికి ఇట్స్ రియలీ స్కేరీ. నీ రూమ్ లో కొంచెం సౌండ్ చేసినా రీసౌండ్ కి చాలా పెద్దగా వినిపిస్తుంది. 200 రూపీస్ నా ప్రైజ్ మనీ నుండి కట్ చేసి 2 వాటర్ బాటిల్స్ డెలివరీ చేసి వెళ్లారు. ఇలానే మనం ఇంకా నెసరీ థింగ్స్ ని ట్రేడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చే బజర్ కి దడుచుకోవద్దని మానిటర్ ని చూస్తూ కూర్చున్నా. అది బోర్ కొట్టి కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాం అనుకున్నా, బట్ అది కూడా బోర్ కొట్టేసింది. అండ్ ఫర్ నెక్స్ట్ 2 అవర్స్ ఆమె పడుకోనే ఉంది. ఆమె అదే చేస్తుంది ఇంకా. లెట్స్ ప్రొసీడ్ ఫర్ సెకండ్ ట్రేడ్. ఓకే, బుక్ ది అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ బై చార్లెస్ ఆస్బ్రోన్. పిచ్చ బోర్ దొబ్బుతుంది ఈ రూమ్ లో. బుక్ తీసుకుందామా వద్దా అని బాగా ఆలోచించి ఐ డిసైడెడ్ నో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్. ఓకే, వద్దు, నాకు బుక్ వద్దు, థ్యాంక్ యూ. బట్ కొంచెం సేపటికి ఐ స్టార్టెడ్ రిగ్రెటింగ్ మై డెసిషన్. బుక్ తీసుకొని ఉండాల్సిందేమో అని. బట్ ఆ తర్వాత ఆ బొక్కలే అని లైట్ తీసుకున్నా. దాన్ని అలసిపోయి కూర్చొని నాతో నేనే ఒక అరగంట మాట్లాడుకున్నా. హలో ఎనీవన్? ఫైనల్లీ దాల్ రైస్, వావ్, లంచ్. మెల్లిగా నాకు ఆకలి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి అంటే నాకు ఎనర్జీ కావాలి అని చెప్పేసి ఐ సెడ్ yes థ్యాంక్ యూ. ఇక పోతే పోయినలే 500 అని ఆ విశాలమైన షెల్ఫ్ ఎక్కి కూర్చొని ఫుడ్ ని ఆస్వాదిస్తూ తిన్నా. అరే, రూమ్ లో ఫుడ్ వాటర్ ఉంది, ఇంకేం కావాలి అనుకున్నాను. బట్ వాష్రూమ్ కీస్ ఇవ్వలేదు దుర్మార్గులు. ఇట్స్ వింటర్ సీజన్ మ్యాన్. keys, washroom keys, ఎంతకి 300. ఓ ప్లీజ్, కావాలి, గెట్ మీ వన్. బాబు కీస్ ఇచ్చారా? నీకు దండం పెడతాను. థ్యాంక్ గాడ్. వాష్రూమ్ కీస్ వచ్చింది, తీసేసుకున్నాను. బికాస్ ద స్ట్రగుల్ ఇస్ రియల్. కీస్ బ్రో, నార్మల్ గా ఇవ్వచ్చు. ఆ కీస్ తో వాష్రూమ్ ఓపెన్ అయింది. దెన్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ చేసేది పెద్దగా ఏం లేక ఇన్స్టాలో విన్న స్పూఫ్ సాంగ్స్ పాడుతూ కూర్చున్నా.
రోజు మైండ్కి ఏదో ఒక స్టిమ్యులేషన్ ఉండేది. లైక్ మమ్మీతో మాట్లాడుతూ ఉండేదాన్ని, చందుతో గొడవ పడేదాన్ని, రీల్స్ చూస్తూ ఉండేదాన్ని. సో అలాంటి స్టిమ్యులేషన్ ఇప్పుడు ఏమీ లేకపోయేసరికి నాలో నేనే మాట్లాడుతూ, నేనే క్వశ్చన్స్ వేస్తూ, నేనే దానికి ఆన్సర్స్ ఇస్తున్నాను. ఇదంతా మీరు చూడాల్సి వస్తుంది. ఐ ఫీల్ సారీ ఫర్ యూ. ఐ ఫీల్ మోర్ సారీ ఫర్ మై సెల్ఫ్. I feel sorry for this YouTube channel. Please subscribe to Nomads. కొట్టు నువ్వు కొట్టు. హలో, పక్కన వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. వాళ్ళతో మాట్లాడదామా? ట్రై చేద్దామా మాట్లాడడానికి? హలో, మ్యాట్ బ్లాంకెట్ పిల్లో ఫర్ 1000 రూపీసా? ఫర్ 1000 రూపీస్ వేరే కొంచెం తక్కువ చేయొచ్చు కదా. 400కి ఇస్తాను. ఓకే, ఐ వాంట్ ఇట్. అప్రూవ్. పిల్లో మెయిన్ గా ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ కింద నిద్ర రావట్లేదు, రియల్లీ చెప్తున్నా. సో కొంచెం నిద్రపోతే టైం అయిపోతుంది. వీ కెన్ గెట్ ఓవర్ విత్ దిస్ ఛాలెంజ్. ప్లానింగ్ ఏంట్రా మరి ఇంత దారుణంగా ఇస్తున్నారు? బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. అయ్యో ఫ్రైడ్ రైస్ నాకైతే ఆకలి లేదు. అండ్ ఇట్స్ ఫర్ 770 రూపీస్కి వస్తుంది బయట. రిజెక్టెడ్. 2 hours later. లక్ష్మి ఇలా పడుకొని టైం ని పాస్ చేద్దామని చూస్తుంది, కానీ మనం అంత ఈజీగా వదిలేయం. నిద్ర లేదు, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? మిస్టరీ బాక్స్ 1000 కా? నో, ఐ డోంట్ వాంట్. వద్దు. ఆమె చాలా ఈజీగా మిస్టరీ బాక్స్ ని కాదని చెప్పేసింది, కానీ ఆమెకు తెలియని విషయం ఏంటిదంటే ఆ మిస్టరీ బాక్స్ లో తను గెలుచుకోబోయే 10,000 రూపీస్ ఉన్నాయి. నిద్రపోయి కంప్లీట్ చేసేద్దాం ఛాలెంజ్ అనుకున్నాను, బట్ ఆకలికి నిద్ర కూడా రావట్లేదు. డిన్నర్ తీసుకోకుండా తప్పు చేశానని అర్థమైంది. ఆకలి వేస్తుంది చాలా. నాకైతే ఆకలి లేదు. స్నాక్స్ ఏమేమి ఇస్తున్నారు? సద్దన్నం. ఏదైతే ఏంది వేసేద్దామని. ఓకే, ఐ వాంట్ ఇట్. ఎస్ థ్యాంక్ యూ. 800 కట్ చేసుకొని స్నాక్స్ ని ఎంతో మర్యాదగా రూమ్ లోపలికి తోశారు. నేను కూడా అంతే మర్యాదగా వాటిని కడుపులోకి వేశాను. ఆమె మోస్ట్ ఆఫ్ ది టైం పడుకొనే ఉంటుంది, అందుకే ఇప్పుడు ఇంకో ట్రై చేస్తున్నాం. No sound. If not stopped, this will continue till the end of the challenge. ఇప్పుడే సౌండ్ తట్టుకోలేకపోతే ఇంకో సౌండా? ఓకే, తీసుకో. 1000, 2000 ఎంతైనా కట్ చేసుకో. ప్లీజ్ స్టాప్ దిస్ సౌండ్. ఆ ట్రేడ్ చేశాక ఆమె డీప్ స్లీప్ లో ఉన్న టైంలో మనం ఇంకో ట్రేడ్ ఆఫర్ చేశాం. ఇప్పుడు మనం బంపర్ ఆఫర్ లో ఆమెకి 1 రూపీకే కాంఫీ బెడ్ ఇద్దాం అనుకున్నాం, కానీ ఆమె లేవనే లేదు. She successfully completed the challenge. Hi Sagar, what is sudden surprise? And challenge తర్వాత ఆమె total amount of 6,200 rupees ని గెలుచుకుంది. ఓయ్, ఓపెన్ చేయి.